అన్నీ కరెక్ట్గానే చేస్తున్నామనిపిస్తుంది. మంచి ఆహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్. అయినా సరే బీపీ ఎందుకు తగ్గట్లేదు? ఈ ఫ్రస్ట్రేషన్ చాలా కామన్. సో ఈరోజు మనం ఈ విచిత్రమైన హెల్త్ పారాడాక్స్ వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. నిజంగా ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అన్నీ మంచి అలవాట్లే పాటిస్తున్నా కూడా బీపీ కంట్రోల్ లేకపోవడమేంటి? సో దీని వెనక ఉన్న మిస్టరీని ఛేదించడానికి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. సరే, మన పరిశోధనలో మొదటి క్లూ అదేంటంటే మనం చాలాసార్లు అస్సలు పట్టించుకోని ఒక విషయం. అదే స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఇది మనకు కనిపించకపోయినా మన ఆరోగ్యం మీద, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. బయలాజికల్గా చెప్పాలంటే ఒత్తిడి అంటే చాలా సింపుల్ అన్నమాట. మన బాడీ బ్యాలెన్స్కి ఏదైనా ఛాలెంజ్ ఎదురైనప్పుడు అది రియాక్ట్ అయ్యే విధానమే స్ట్రెస్. అంటే మన శరీరం దాన్ని అదే కాపాడుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. ఓకే, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మన బాడీ స్ట్రెస్కి రెండు రకాలుగా రియాక్ట్ అవుతుంది. ఒకటి అక్యూట్ స్ట్రెస్. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ లాంటిది. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని రెడీ చేసే ఒక టెంపరరీ అలార్మ్. కానీ క్రానిక్ స్ట్రెస్ అలా కాదు. అది ఒక స్లో బర్న్ డ్యామేజ్ లాంటిది. ఆ అలారం సిస్టమ్ కంటిన్యూస్గా ఆన్లో ఉంటే అది నెమ్మదిగా మన బాడీకి నష్టం చేస్తుంది. దాంతో బీపీ పర్మనెంట్గా పెరిగిపోతుంది. ఒక చిన్న ఆలోచన, అది మన బాడీలో ఇంత పెద్ద రియాక్షన్ ఎలా క్రియేట్ చేస్తుందో చూడండి. బ్రెయిన్ ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టగానే ఒక హార్మోనల్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. హైపోథాలమస్ నుంచి మొదలై పిట్యూటరీ గ్లాండ్, అక్కడ్నుంచి అడ్రినల్ గ్లాండ్స్ వరకు ఫైనల్గా కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇదే మన బాడీని ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ అనేది కేవలం మనసుకి సంబంధించిన విషయం కాదు. దానివల్ల కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, మన నిద్ర సైకిల్స్ కూడా దెబ్బతింటాయి. ఇవన్నీ కలిసే హై బీపీని ఒక పర్మనెంట్ ప్రాబ్లంగా మార్చేస్తాయి. స్ట్రెస్ అనేది ఒక ముఖ్యమైన క్లూ మాత్రమే. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లి మనకు కనిపించకుండా దాగి ఉన్న మరికొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. చూడండి, మనమెంత హెల్దీగా ఉన్నా కొన్ని విషయాలు మన ప్రయత్నాన్ని దెబ్బతీయచ్చు. ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటిక్స్, అది మన చేతుల్లో లేదు. కానీ మనం తినే ఆహారంలో ఉప్పు, నిద్ర క్వాలిటీ, అలాగే ఆల్కహాల్, టొబాకో వాడకం, ఇవన్నీ మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన విషయాలు. ఇక్కడొక విచిత్రమైన విషయముంది. మంచిది అనుకునే ఎక్సర్సైజ్ కూడా ఎక్కువైతే ప్రమాదమే. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ ఏమంటుందంటే బాడీకి రికవర్ అవ్వడానికి టైం ఇవ్వకుండా కంటిన్యూస్గా హెవీగా ట్రైనింగ్ చేయడం కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకంటే మన బాడీకి ఎక్సర్సైజ్ తర్వాత కోలుకుని ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వడానికి టైం కావాలి. ఆ రెస్ట్ ఇవ్వకుండా నాన్ స్టాప్గా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తే అది కూడా బాడీకి ఒక రకమైన క్రానిక్ స్ట్రెస్ లాగే తయారవుతుంది. దానివల్ల కూడా బీపీ, హార్ట్ రేట్ పెరుగుతాయి. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన యాంగిల్ కొంచెం మారుద్దాం. కొన్నిసార్లు హై బ్లడ్ ప్రెషర్ అనేది అసలు సమస్య కాకపోవచ్చు. అది కేవలం మన బాడీలో జరుగుతున్న వేరే ఏదో పెద్ద సమస్యకి ఒక లక్షణం, ఒక సిగ్నల్ మాత్రమే కావచ్చు. దీన్నే మెడికల్ టర్మ్స్లో సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. అంటే ఆ హై బీపీ వెనక గుర్తించగలిగే ఒక ఖచ్చితమైన మెడికల్ కండిషన్ ఉంటుంది. ఇది మామూలుగా వచ్చే ఎసెన్షియల్ హైపర్టెన్షన్కి చాలా డిఫరెంట్. ఈ చార్ట్ చూడండి. హై బీపీ ఉన్నవాళ్లలో దాదాపు 90 నుండి 95% మందికి కారణమేంటో తెలీదు. దాన్ని ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటారు. కానీ మిగిలిన 5 నుంచి 10% మందికి, అంటే సుమారుగా ప్రతి 20 మందిలో ఒకరికి ఈ సెకండరీ హైపర్టెన్షన్ ఉంటుంది. నంబర్ చిన్నదే అయినా ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి ఈ సెకండరీ హైపర్టెన్షన్కు కారణాలు ఏమై ఉండొచ్చు? వెల్, స్లీప్ అప్నియా లాంటి నిద్ర సమస్యలు, కిడ్నీ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల ట్యూమర్స్, కొన్నిసార్లు మనం వాడే మందులు అంటే పెయిన్ కిల్లర్స్ లేదా స్టెరాయిడ్స్ వల్ల కూడా బీపీ పెరగొచ్చు. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న సమాచారంతో ఎవరికి వారు తమ పర్సనల్ బీపీ మిస్టరీని ఒక డాక్టర్ సహాయంతో ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం చెప్పేది మెడికల్ అడ్వైస్ అస్సలు కాదు. ఇది కేవలం ఒక గైడెన్స్ మాత్రమే. మీ డాక్టర్తో ఈ విషయం గురించి ఇంకా బాగా మాట్లాడటానికి ఇది హెల్ప్ అవుతుంది.
సో ఒక ఇన్వెస్టిగేటివ్ టూల్ కిట్ లాగా దీన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్, మీ స్ట్రెస్ లెవెల్స్, నిద్ర, డైట్ లాంటి క్లూజ్ని ట్రాక్ చేయండి. సెకండ్, మీ ఫ్యామిలీ హిస్టరీని ఒకసారి చూడండి. థర్డ్, మనం డిస్కస్ చేసుకున్న అన్ని పాసిబిలిటీస్ గురించి ఆలోచించండి. ఫైనల్గా ఈ సమాచారమంతా తీసుకుని ఒక ప్రొఫెషనల్ని అంటే మీ డాక్టర్ని కలవండి. చివరగా ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఒకరి బ్లడ్ ప్రెషర్ కథలో ఆ కీ, ఆ దాగి ఉన్న క్లూ ఏమై ఉంటుంది? అది ఒత్తిడా, సరిగ్గా నిద్ర లేకపోవడమా, లేదా బయటపడని ఏదైనా మెడికల్ కండిషనా? దీనికి సమాధానం కనుక్కోవడమే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మొదటి అడుగు.